హలో గైస్, సో నేనైతే ఇవాళ ఆఫ్టర్ స్కూల్ రొటీన్ చూపించబోతున్నాను. సో నేను ఆఫ్టర్ స్కూల్ తర్వాత ఏం చేస్తానని చెప్పేసి, సో ఫస్ట్ రాగానే షూస్ అన్నీ వాటి ప్లేస్లో సరిగ్గా పెట్టేస్తాను. అండ్ తర్వాత నేనైతే వెళ్ళి రెడీ అవుతాను అనమాట. మనం అన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మనకే డస్ట్ అవుతుంది హౌస్ మొత్తం. సో వేటి ప్లేస్లో వాటిని నేను నీట్గా పెట్టేస్తాను. నా లంచ్ బాక్స్ అండ్ నా బ్యాగ్ కూడా వాటి ప్లేస్లో వీటిని పెట్టేస్తాను. అండ్ నేను ఇప్పుడు డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేనైతే వెళ్ళి ఫ్రెష్ అవుతాను. సో ఫ్రెష్ అయిన తర్వాత నా ఫేస్ చూడండి. సో ఇప్పుడైతే మొత్తం బెడ్ క్లీన్ చేసేసి హోంవర్క్ రాసుకోవడమే. బెడ్ క్లీన్గా ఉంటేనే మనం హ్యాపీగా హోంవర్క్ ఫినిష్ చేయగలము. ఎక్కడైనా కానీ మనము ఇలా ప్లేసెస్లో ఎక్కడైతే మనం రాసుకుంటామో ఆ ప్లేస్ నీట్గా ఉంటేనే మనకి చాలా బాగా రాయాలనిపిస్తుంది. అండ్ మన హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా వస్తుంది. అండ్ మనకు స్టడీ కూడా ప్రొడక్టివ్ అవుతుంది. సో అందుకోసమని నేను ఎప్పుడైనా ప్లేస్ అనేది క్లీన్గా పెట్టుకుంటాను. నేను ఎక్కడైతే రాస్తున్నానో అక్కడ నీట్గా పెట్టుకుంటాను. సో దానివల్ల నేను హోంవర్క్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేయగలను అండ్ నీట్గా కూడా కంప్లీట్ చేయగలను. సో ఇప్పుడైతే నేను హోంవర్క్ రాసేస్తున్నాను. సో నేనైతే డైలీ ఇంటికి వెళ్ళి రాగానే ఫ్రెష్ అయ్యి కాస్త ఏమైనా స్నాక్స్ తింటాను. నేను ఆ వీడియో రికార్డ్ చేయలేదు. సో ఎవరైనా అదే కదా చేస్తారు. సో ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిన్నాక నేనైతే హోంవర్క్ కానీ రీడింగ్ కానీ అన్నీ స్టార్ట్ చేస్తాను అనమాట. సో మీరే చూసేసేయండి. మనని హైడ్రేట్గా ఉంచడానికి పక్కనే కంపల్సరీ వాటర్ బాటిల్ పెట్టుకోవాలి. సో అలా హోంవర్క్ రాసిన తర్వాత నేను కాస్త నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తాను. లైక్ ఊరికే ఒకటే దిక్కు మనం హోంవర్క్ రాయడం, ఊరికే ఒకటే దిక్కు ఉంటే మనకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో అందుకోసం అలా బయట కూడా ఎంజాయ్ చేయాలి. సో నేను అలా వాటర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో మీరు కాస్త బయట కూడా ఎంజాయ్ చేయాలి. లైక్ ఓన్లీ రూమ్లోనే ఉండి మొత్తం రాస్తే మనకి ఫుల్ స్ట్రెస్ అవుతుంది, అస్సలు రాయాలనిపించదు. అందుకోసం అని చెప్పేసి మీరు బయటకు వచ్చి అలా కొంచెం ఎంజాయ్ చేయాలి. లైక్ 5 minutes 10 minutes బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. అప్పుడైతేనే మనకి చేసే పని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నేనైతే అలాగే చేస్తానన్నమాట. లైక్ ఒక 1 hour రాసుకోవడం, ఒక 10-15 minutes రెస్ట్ తీసుకోవడం, లేకపోతే హాఫ్ అన్ అవర్ రాసుకోవడం, ఒక 5 minutes రెస్ట్ తీసుకోవడం అలా చేస్తుంటాను. సో డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ వైల్ యు ఆర్ వర్కింగ్. సో మీరు రాస్తున్నప్పుడు కానీ రీడింగ్ చేస్తున్నప్పుడు కానీ ప్లెంటీ ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగాలి. మన డే హైడ్రేట్గా ఉండడానికి, మన బాడీ కూడా చాలా హైడ్రేట్గా అవుతుంది. మనం అలా డైలీ వాటర్ అనేది కంపల్సరీగా తాగాలి. దానివల్ల మన బాడీ హైడ్రేట్ అవుతుంది. సో ఇప్పుడు నేనైతే మిగతా హోంవర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. నాకైతే ఇప్పుడు తెలుగు హోంవర్క్ ఉంది. సో ఈ తెలుగు హోంవర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. వాటర్ బాటిల్ డెఫినెట్గా పెట్టుకుంటాను. నా పక్కనే ఉంది వాటర్ బాటిల్. నేను గ్లాస్లో తాగాను అనమాట వాటర్. నేను ఇలా అయితే డైలీ హోంవర్క్స్ రాస్తాను, లేకపోతే ఏమైనా రీడింగ్ ఉంటే ఇలాగే రీడింగ్ చేసుకుంటాను అనమాట. సో నేనైతే 2 books కొన్నాను ఫర్ ద ఇంగ్లీష్ గ్రామర్. మా ఇంగ్లీష్ సార్ అయితే గ్రామర్ కోసం బుక్ పెట్టుకోమన్నారు. సో అందుకోసం మన ఇంగ్లీష్ గ్రామర్కి కూడా బుక్ కొన్నాను. సో ఇప్పుడు నా రైటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రివిజన్ చేసుకుంటున్నాను. అంటే మాకు హిందీ టెస్ట్ అయితే ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను రివిజన్ చేసుకుంటున్నాను. లైక్ నేను ఏదైనా చాప్టర్ ఏదైనా ఇస్తే మొత్తం రీడింగ్ చేస్తాను అండ్ మొత్తం కూడా ప్రాక్టీస్ చేసుకుంటాను అనమాట. సో రీడింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత నాకు ఏమన్నా క్రాఫ్ట్ అలా చేయబుద్ధి అవుతుంది. సో మా మేడం అయితే నాకు స్టార్స్ ఆఫ్ ద డే అని ఒకటి ఇచ్చారు. అంటే స్టార్స్ ఆఫ్ ద డే రాయడం అంటే డైలీ ఎవరెవరైతే ఫుల్ యూనిఫామ్ ఉంటారు, డిసిప్లిన్గా ఉంటారు, వాళ్ళని నేను చూసి నేను వాళ్ళని సెలెక్ట్ చేసి ఒకరిని స్టార్ ఆఫ్ ద డే చేస్తే మేడం బోర్డ్ పైన రాస్తారు. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక బుక్ అయితే తీసుకున్నాను. నేను లాస్ట్ టైం రాసినవన్నీ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి, ప్రాపర్గా లేవు. సో ఇప్పుడు ప్రాపర్గా ఉంటుందని చెప్పి ఒక బుక్ తీసుకొని ఆ బుక్కి ఇలా స్టార్స్ ఆఫ్ ద డే
అని చెప్పి నేనైతే పేస్ట్ చేస్తున్నాను. సో దానివల్ల నేను డైలీ స్టార్స్ ఆఫ్ ద డేస్ ఈ బుక్లో రాయొచ్చు. సో February 1st నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో డైలీ ఒక్కరిది రాయాలి. సో దానివల్ల నేను ఈ బుక్లోనే అన్నీ రాస్తాను. సో ఎక్కడికి వెళ్ళవు అండ్ నాకు గుర్తుంటాయి. నేను వేరే బుక్లో రాశాను. సో దానివల్ల నాకు గుర్తులేదన్నమాట, నేను ఎక్కడ పెట్టాను, ఎందులో రాశాను, ఎవరెవరి నేమ్స్ రాశాను అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ గ్రామర్కి అయితే కొంచెం డిజైన్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ అని రాసి బార్డర్స్ అయితే గీస్తున్నాను. తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ రాసుకున్నాను. నేను ఆ వీడియో పెట్టలేదు, బట్ సో బుక్ మీద కూడా లేబులింగ్ చేశాను ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పేసి అయితే. అండ్ నాకు ఒక హాబీ అంటే ఇష్టం. నాకు అందరిలాగానే డ్రాయింగ్, కలరింగ్ అవన్నీ ఇష్టం. బట్ నాకు సాంగ్స్ రాసుకోవడం కూడా చాలా ఇష్టం. లైక్ నేను యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూసి ఫేవరెట్ సాంగ్స్ అనేవి రాసుకుంటాను అనమాట బుక్లో. సో నేనైతే కొన్ని సాంగ్స్ రాస్తాను. నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు, నాకు ఎప్పుడైనా ఏదైనా చేయాలి అనిపించినప్పుడు నాకు సాంగ్స్ రాయడం అంటే చాలా ఇష్టం. లైక్ ఇందులో చూసుకుంటూ నేను సాంగ్స్ అయితే రాస్తానన్నమాట. అవి ఫ్రీ టైం ఉన్నప్పుడు కూడా మనం పాడుకోవచ్చు. స్కూల్లో ఎప్పుడైనా లీజర్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మేడం రానప్పుడు కానీ, అలా ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను పాడతానన్నమాట. అంటే లైక్ బుక్ ఓపెన్ చేసి జస్ట్ నాది నేను పాడతాను, లేకపోతే మా ఫ్రెండ్స్తో కలిసి మెల్లిగా పాడుకుంటాం అనమాట. సో అదొక టైప్ ఆఫ్ ఫన్. ఎంతైనా ఫ్రెండ్స్తో అలా చేసి, ఫ్రెండ్స్తో అలా ఉంటూ, స్కూల్ మెమొరీస్ ఆర్ వెరీ ఫన్ రైట్. సో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను ఇలా ఎంజాయ్ చేస్తానన్నమాట. లైక్ క్లాసెస్ కూడా వింటాను, బట్ ఫ్రీ టైంలో నేను ఇలా చేస్తూ ఉంటాను. నాకు ఇదొక హాబీ అనమాట. లైక్ ఫేవరెట్ టాస్క్ టు డూ. మీకు కూడా ఫేవరెట్ టాస్క్స్ ఉంటాయి కదా. సో మీకు ఎలాంటి ఫేవరెట్ టాస్క్ ఉందో మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. అండ్ ఆల్సో నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అని నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి. బట్ ఎవరు రెస్పాండ్ ఇవ్వలేదు. ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నారో నాకు చెప్పండి. నేను తప్పకుండా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనలీ నా హోంవర్క్ అయితే అయిపోయింది అండ్ రివిజన్ కూడా అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు నేను బెడ్ అంతా క్లీన్ చేయాలి మళ్ళీ. అండ్ ఫస్ట్ అయితే నేను కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాను. లైక్ ఐమ్ హ్యావింగ్ ఎ స్నాక్. గోవా తినుకుంటూ అలా ఫోన్ చూస్తున్నాను. అది కూడా నా ఛానల్దే, మేధశ్రీ వరల్డ్. సో ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అని, సబ్స్క్రైబర్స్ అని చూస్తున్నాను. సో అలా అన్నీ అయిపోయిన తర్వాత టోటల్ ఇప్పుడు అన్ని ప్లేస్ అంతా క్లీన్ చేయాలన్నమాట. సో మనం ప్లేస్ అంతా నీట్గా ఉంచుకుంటే మన బ్రెయిన్ కూడా అంతే నీట్గా ఫంక్షన్ అవుతుంది, అంతే నీట్గా అన్నీ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో అందుకే నేను అన్నీ నీట్గా ఉంచుకుంటాను. సో ఇప్పుడైతే డిన్నర్ టైం. నైట్ బాగా లేట్ అయిపోయింది, అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాను. ఐఎమ్ హ్యావింగ్ ఎగ్ కర్రీ, నా ఫేవరెట్. సో అలా టీవీ చూస్తూ నేనైతే తింటున్నాను అనమాట. నేను డైలీ ఇలాగే చేస్తాను. I'll see the TV and enjoy my dinner. సో టీవీలో అయితే షో వస్తుంది. సో దానికోసం నేను చూస్తున్నాను అనమాట. లైక్ షో అనేది సండే వస్తుంది. సో నేను అన్నీ చూస్తాను, టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఐ ఆల్సో హ్యాడ్ చాక్లెట్స్ ఆఫ్టర్ డిన్నర్ తర్వాత చాక్లెట్స్ తింటే చాలా బాగుంటుంది, ఆ ఫీలే వేరు. సో నేనైతే చాక్లెట్స్ తిన్నాను. అండ్ చాక్లెట్స్ తింటే కూడా మనం చదువుకున్నంత గుర్తుంటుంది, సో అలా అంటారు. అండ్ బాయ్ గైస్, ఇప్పుడైతే పడుకోవడమే ఇంకా, అంతే ఈ వ్లాగ్. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్, గుడ్ నైట్, సీ యూ. Subscribe to my channel for more videos. Bye.